డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీ అంటేనే బొమ్మ అదిరిపోవలసిందే. విభిన్న స్టోరీలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. లవ్ స్టోరీలను సక్సెస్ఫుల్ గా రన్ చేయటంలో దిట్ట. కెరీర్ పడిపోతున్న దశలో ఉన్న హీరోలను సక్సెస్ ట్రాక్ లో తీసుకువెళ్లడంలో ముందు వరుసలో ఉంటారు. శేఖర్ కమ్ముల సినిమాలో యాక్టింగ్ అంటే ఏ హీరో కూడా కాదనరు. ఇటీవల రిలీజ్ అయిన కుబేరా కూడా బాక్స్ ఆఫీస్ బెండు తీసింది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న శేఖర్ కమ్ముల మూవీలో నేచురల్ స్టార్ నాని చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. వారిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే హిట్ పక్కా అంటున్నారు సినీ ప్రముఖులు. ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. శేఖర్ కమ్ముల వైవిధ్యభరితమైన స్టోరీలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తూ మంచి వినోదం పంచుతున్నారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇటీవల కుబేరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు నానితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. శేఖర్ కమ్ముల వైవిధ్యభరితమైన స్టోరీలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తూ మంచి వినోదం పంచుతున్నారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇటీవల కుబేరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు నానితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ కథలతో తనదైన మార్కు చూపిస్తున్నారు నాని. ఇటీవల హిట్ 3 లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించి మెప్పించారు. లేటెస్ట్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ద పారడైజ్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నేచురల్ స్టార్ నానితో ఎలాంటి సినిమా తీయబోతున్నారనేది అందరిలోనూ తెగ క్యూరియాసిటీ పెరుగుతోంది. వీరిద్దరి కాంబోలో తొలి మూవీ కావటంతో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీనా అనేది ఆసక్తి రేపుతోంది. వారిద్దరికీ భిన్నమైన ఫాలోయింగ్ ఉండటంతో ఈ ప్రాజెక్టు పై అప్పుడే హైప్ క్రియేట్ అవుతోంది. ఇందులో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందనే టాక్ నడుస్తుంది. అదే నిజమైతే వారిద్దరి కాంబోలో వచ్చిన 2 సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి వారిద్దరు జోడీగా సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ కు పండుగే. నాని శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.